సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నాగయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా సట్టు నాగయ్య మాట్లాడుతూ 42వ వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా వార్డులో తాగునీటి కొరత ఉన్నందున నేచర్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఉచిత నీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని, తనకు కౌన్సిలర్ పదవి ఒక ఉద్యోగం లాంటిదని, ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. వార్డులో ఏ సమస్య ఉన్నా ప్రజలే తన ఇంటి తలుపు తట్టేలా కాకుండా తానే ప్రతి ఇంటి తలుపు తట్టి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని తెలిపారు. వీధి లైట్ల సమస్య, రోడ్ల అభివృద్ధి, పేదలకు ఇళ్ల నిర్మాణం సమస్యలు, యువతకు అవసరమైన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్పారు. అలాగే యువత కోసం మినీ గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు విద్యా ఉపాధి అవకాశాలకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మహేశ్వరి, పాపయ్య, నాగరాజు, ప్రవీణ్, ప్రదీప్, పద్మ, చంద్రయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు సట్టు నాగయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ 42వ వార్డులో పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆదరించి, మీ బిడ్డగా నన్ను ఆదరించి నాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ వార్డులో పుట్టి పెరిగిన నేను, నాకు వార్డు సమస్యలు క్షుణ్ణంగా తెలుసు. మరి మీరు ఏ అధికారం ఇవ్వకున్నా కానీ నేను సంఘ సేవ చేస్తున్నా, సమాజ సేవ చేస్తున్నాను. నేచర్ ఫౌండేషన్ పేరుతోటి ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరి కరోనా కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కాలంలో కూడా మనిషిని ముట్టుకునే పరిస్థితి లేనప్పుడు, మనిషి దగ్గర నిలబడే పరిస్థితి లేనప్పుడు, తల్లికి బిడ్డకు ఎడబాటు ఉన్నప్పుడు, తండ్రికి కొడుకు ఎడబాటు ఉన్నప్పుడు, అట్లాంటి కరోనా టైంలో కూడా నేను మా వార్డులో మరి పౌష్టికాహార విలువలైన గుడ్ల పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి అలాగే కొద్ది నెలల క్రితం మరి ఇక్కడ చూసుకుంటున్నట్టయితే 42వ వార్డులో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి ఈ యొక్క తీవ్రతని నేను గమనించి మరి నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క వార్డు నీటి కొరత తీర్చడానికి మరి వారికి ప్రతి నిత్యం నీటి అందుబాటులో ఉండాలని నా ఇంట్లో నుంచి మన నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 24 గంటలు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే ఎండాకాలం వచ్చిందంటే ఈ 42వ వార్డులో 1-2 రోజులు నల్లా రాకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డ కాలం నేను చూసిన, వాళ్ళ బాధలు చూసిన. ఆ బాధల్లో నేను కూడా పడ్డోని. కాబట్టి నేను మరీ అధికారుల దగ్గరికి పోయి వాటర్ ట్యాంకులు తెప్పించి వీధిన ఇంటింటికి వాటర్ ట్యాంకు ద్వారా నీళ్లు ఇప్పించడం కూడా జరిగింది. ఇట్లాంటి సమస్యలు ఈ యొక్క వార్డులో ఎన్నో ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కొంతమంది ఇక్కడ రాజకీయం చేస్తూ, బయటి వ్యక్తులు అయ్యుండి కూడా ఇక్కడ రాజకీయం చేస్తూ మరి ఈ 42వ వార్డులో అందుబాటులో లేకుండా ఉన్న వ్యక్తులకు పంట కట్టడం జరిగింది. వారు ఏదైనా సమస్య కావాలంటే వాళ్ళ గేటు ముంగడు పోయి ఎన్నోసార్లు గేటు కొట్టాం కానీ వాళ్ళు తలుపు తీయని, గేటు తీయని సందర్భాలు చాలా ఉన్నాయి. మరి మిత్రులారా, మరి 42వ వార్డు ప్రజలారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ బిడ్డని, స్థానికుణ్ణి, మీ వాడిని, మీ కుటుంబ సభ్యున్ని, మీ అన్నని, మీ తమ్ముణ్ణి నన్ను ఆదరించి ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే 5 సంవత్సరాలు మీకు నేను ఊడిగం చేస్తా. 5 సంవత్సరాలు మీకు నేను ప్రతి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా తీరుస్తాను. ఈ సందర్భంగా గంటాపదంగా చెప్తున్నాను. మరి నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రతిరోజు 24 గంటలు మీకు సమస్యలు తీర్చడానికి నేను ముందుకు వస్తున్నా. మరి ఒకసారి అయితే మీరు గమనించినట్టయితే మరి ఈరోజు వచ్చిన వాళ్ళు ధనంతో మరి డబ్బుతోటి మీ ఓట్లను కొల్లగొట్టడానికి ఇవాళ మీ ఓట్లను కొని వాళ్ళ గద్దెక్కి 5 సంవత్సరాలు వాళ్ళు కనపడకుండా పోతారు. మరి మీరు వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించుకొని మీ సమస్యలు వాళ్ళ ఇంటికి పోయినా కానీ వినకుండా ఉంటారు. వాళ్ళు కోట్ల వ్యాపారం చేసుకుంటూ కనీసం వాళ్ళ వ్యాపారం చేయడానికి కూడా వాళ్ళకు తీర్చలేని స్థితి ఉంది. మరి అట్లాంటి వాళ్ళని గెలిపించుకొని మీ సమస్యలు ఏం తీర్చుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. మరి నాకు ఏ సమస్యలు లేవు, ఏ ఉద్యోగం లేదు. మీరు ఇచ్చే ఉద్యోగం ఒకటే నాకు ఉద్యోగం, కౌన్సిలర్ ఉద్యోగం. మీరు ఒక్కసారి నాకు ఓటేసినట్టయితే 5 సంవత్సరాలు 1825 రోజులు మిమ్మల్ని అంటిపెట్టుకొని మీకు సేవ చేస్తా. మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయో అడిగి నేను మరి మీ సమస్య తీర్చడానికి ముందుంటాను.
ఈ వార్డులో రోడ్డు సమస్య కానీ నల్లాల సమస్యలే కానీ మరి నిరుపేదలైన పేదలైన ఇండ్లు లేని వారికి అయితే ఇల్లు పెట్టడం అయితే పింఛన్ లేని వారికి పింఛన్లు పెట్టడం అయితే ప్రతి సమస్య కూడా నేను ముందుండి ఖచ్చితంగా మీ సమస్యలు తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీ బిడ్డగా నన్ను ఆదరించి ఒక్కసారి నన్ను గెలిపించి నా పని ఏందో మీరు చూడండి. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పనులు అడిగి నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై టిఆర్పి, జై టిఆర్పి. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర కత్తెర గుర్తుని గెలిపించాలి, గెలిపించాలి. సట్టు నాగయ్య గారిని గెలిపించాలి, గెలిపించాలి. కత్తెర గుర్తుని గెలిపించాలి.